ఉన్నాడు. కింద చూసుకున్నట్లయితే మనమైతే తనకి ఉన్నాడు. మ్యాక్స్ గేమింగ్ మనమైతే సిఎస్ ర్యాంక్ మాస్టర్లో పెట్టడానికి ఇంకా 9 days మాత్రమే మిగిలినాయి అనమాట. ఈరోజు డే 2 అనమాట. 10 days ఛాలెంజ్లో అనమాట. చూసుకున్నట్లయితే మనం డే 2లో డే 1లో ప్లాటినం 1లో ఉంటుంది, డే 2లో ప్లాటినం 5 అనమాట. ఇప్పుడైతే మనం ఇంకొక డైమండ్కి అయితే రీచ్ అయిపోతాం ఈరోజు అయితే. అండ్ డే 2లో డైమండ్కి రీచ్ అయిపోతాం. అండ్ డే 3, డే 4, డే 5 ఈ మధ్యలో ఈ ర్యాంక్ అయితే రీచ్ అయిపోవాలి మనమైతే. అండ్ డే 5 నుండి కంటిన్యూస్గా ఆడితే 5 daysలో అయితే మాస్టర్ ఉండాలన్నమాట. అది నా ప్లానింగ్. ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలి మనమైతే, నాకు తెలియదు. ఓకే, తెలిసి మనమైతే మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేద్దాం. అండ్ ఇది డే 2 ఆఫ్ వీడియో. ఇప్పుడు మనమైతే సిఎస్ స్టార్ట్ చేసేసామన్నమాట. మనం అయితే ఫస్ట్ వన్ ఆడుతున్నాం. ఫస్ట్ వన్ మనకు మీకు తెలిసింది, నేనైతే ఫస్ట్ వన్ గన్స్ తీసుకోను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. జస్ట్ ఫర్ కటానా మనం తీసుకుంటాం. ఇప్పుడైతే చలో మనమైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు మన వెనక మళ్ళీ ఒకడు ఉన్నాడు, మన ముందర కూడా ఉన్నారనమాట. మనమైతే చూసాం వీళ్ళు వేస్తాడనుకుంటాం. వేసిన తర్వాత వెయిట్ చేసి మనం అయితే కిల్ చోరీ చేద్దాం అనుకున్నాం, కానీ అది కాలేదు. ఓకే, నో ప్రాబ్లం. మనమైతే ఇంకా 3 అలాగే ఉన్నారనమాట. 3v3. చలో గైస్, ఇక్కడ ఉన్నాడు. ఓ బ్యాక్ సైడ్ కొంచెం హెడ్ ఇచ్చినాం, కానీ 110 అనుకుంటా పడింది. బ్యాడ్ లక్, నో ప్రాబ్లం. మనకి ఇటు పోయి ఆడిండు మన వాళ్ళు అయితే ప్రో ప్లేయర్స్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అనుకున్నట్లుగా చూద్దాం ఏమవుతుందో, ఏం జరుగుతుందో అనేసి. ఫస్ట్ రౌండ్ మన వాళ్ళు కొట్టతారా లేదా? మన వాళ్ళు అయితే ఇప్పటివరకు అయితే లీడింగ్లో ఉన్నారనమాట. మన వాళ్ళు మన దాంట్లో 2 అలే ఉన్నారు, వాళ్ళ దాంట్లో 2 నాక్ అయ్యి ఒక తను అలే ఉన్నారనమాట. సో మ్యాక్సిమం వాళ్ళు రివైజ్కున్నారు. ఇప్పుడు 2v2 అనమాట. ఇప్పుడు మనోడైతే ఇంకొక అతన్ని నాక్ చేశారనమాట. ఇప్పుడు చూస్తున్నాం మనము 2v1 అనమాట. ఇట్లయితే ఎస్, మన వాళ్ళు అయితే విన్ అయినారు. ఫర్ ద ఫస్ట్ టైం మనమైతే ఫస్ట్ రౌండ్ అయితే విన్ అవ్వడం జరిగింది, అది కూడా మన వాళ్ళ వలన. ఓకే, మనమైతే సెకండ్ రౌండ్లోకి అయితే వచ్చేసామన్నమాట. సెకండ్ రౌండ్లో చూస్తున్నట్లయితే మీకు సెకండ్ రౌండ్లో మనం ఏ గన్ తీసుకుందాం. ఓకే, మనమైతే సెకండ్ రౌండ్ ఆడుతున్నాం. ఇప్పుడు మనం తీసుకున్నాం సెకండ్ గ్లో గన్. అండ్ MAC-10 అంట ఈ గన్ పేరు. మనకు పెద్దగా పరిచయం లేదు గన్తో, బట్ తీసుకున్నాం అంతే. ట్రై చేద్దాం. మనోనికి అయితే ఇచ్చేసినారు బాగా. ఎక్కడ నుండి ఇచ్చినారబ్బా. డ్రాప్ అడిగింది, మనమైతే డ్రాప్ లూజ్ చేద్దాము. డ్రాప్ లూజ్ చేయడానికి పోయి మనం అయితే చచ్చిపోయినాం అనుకోండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కరు కూడా కాన్ రాకుండా మనకైతే పైన వెళ్ళి చూద్దాం ఒకసారి. చలో గైస్, అక్కడ కూడా వెళ్ళాడు. అక్కడ నుండి ఫైరింగ్స్ అయితే వస్తున్నాయి. మనమైతే ఎనిమిస్ని వెతుకుతున్నాం, కానీ మన కంటికి కనపడడం లేదు. అండ్ ఇక్కడ ఉన్నాడు. దీనికైతే మనం హెడ్ పర్ఫెక్ట్గా చేసినాం అనమాట. అమౌంట్ చేయకూడదు. ఓకే, మనమైతే సెకండ్ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా అయిపోతున్నాం. అండ్ థర్డ్ రౌండ్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు చూద్దాం థర్డ్ రౌండ్లో ఎన్ని కిల్స్ కొడతాం అనేది. మనం గన్ని ఆటోమేటిక్గా డెవలప్ అవుతున్నప్పుడు మనం గిల్కి మళ్ళీ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. సో నుంచి అండ్ ఇది వచ్చేసి మన వాళ్ళు హ్యామర్స్ వేసి ఉన్నారు. మనమైతే వెస్ట్ తీసుకున్నాం. వెస్ట్ ఇంపార్టెంట్. ఓ షిట్, మనం గ్లోలో ఒకటి బొక్క. అండ్ ఇంకా ఎవరెవరు లైక్ చేయలేదో వెళ్ళి కింద లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఓ వెయిట్
చాలా గైస్ మనమైతే MP5 తీసుకున్నాం. ఇప్పుడైతే ఎనిమీస్ కనపడతలేరు అనుకుంటే ఇక్కడ నుండి కొడుతున్నాడు. ఆ ఇంట్లో ఉన్న దాని వెనకాల అనమాట. ఐ థింక్ మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్గా బ్యాక్ వెళ్ళిపోదాం అండ్ ఇటు సైడ్ వెళ్ళి చూసుకున్నట్లయితే దానికైతే నాక్ చేసినాము కొన్ని అండ్ ఫుల్ వేస్తాం. మళ్ళీ ఇదే ఫస్ట్ అయితే రివైల్ ఇచ్చుకుంటారు వీళ్ళు. అండ్ ఇప్పుడైతే ఇంకొకరిని అయితే వెతుకుతున్నాం మనం. చలో మనకైతే డ్యామేజ్ ఇస్తున్నామంటే ఎక్కడ అది కూడా ఎక్కడ ఉన్నాడు ఒకడు. మనం అతను చూసినాం. అతను అయితే మనల్ని కొట్టి వాడికి గోల్ వేసుకుంటాడు. మనమైతే తను కూడా ఇచ్చేసినాం పర్ఫెక్ట్గా. అండ్ ఇప్పుడైతే ఇంకొక అతనే మిగిలాడు. అతను కూడా ఇది పట్టుకున్నాడు. చలో గైస్ మనమైతే పర్ఫెక్ట్గా అయితే అందరినీ క్లీన్ స్వైప్ చేసినాం అనమాట. అండ్ 4 kills ఒకసారి డెడ్ అయినాం మనమైతే. ఓకే ఇప్పుడైతే 0/4 కొడతాం మనమైతే పక్కా అనేసి అనుకుంటున్నాను నేను. చూద్దాం మన వాళ్ళు కృషి ఉండాలి కదా. అండ్ మనం గన్స్ ఏం ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని డెవలప్ చేద్దాం. అండ్ దీనికి హ్యామర్ ఉందన్నమాట మన దానికైతే అవసరం లేదు. అండ్ MP5 ఇక్కడ లేదు. సో హ్యామర్ వేయడానికి దీనికి ఇద్దాం. చలో గైస్ మనమైతే ఇంకా కంప్లీట్. నేనైతే ఒక 2 days నుండి ఓరియో క్యారెక్టర్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే అవతల అందరూ ఓరియో క్యారెక్టర్ పెట్టుకొని వచ్చేసి నష్టపెట్టుస్తున్నారు. సో నేను కూడా ట్రై చేస్తున్నాను. బాగానే వర్కౌట్ అవుతుంది ఓరియో. నేను యాక్చువల్లీ చెప్పాలంటే యూజ్ చేయడానికి రాదానికి నాకు. బట్ వెయిట్ చాలా అగ్రెసివ్ ఉన్నాడు పిల్లడు. ఆకలి అవుతుంది అనుకుంటా మనకి. ఎవరైతే ఒక డౌట్ వీళ్ళు ఉన్న చోటు నుండి కదలకుండా బద్ధకంతో ఆడుతున్నారు అన్నట్టు మనకైతే మళ్ళీ ఇచ్చేసినాడు. నో ప్రాబ్లం మనమైతే దగ్గరకు వెళ్దాం. సరే చూసినా ఇచ్చేసినాం అనమాట. మనమైతే హెడ్ వచ్చిందో బాడీ వచ్చిందో మరి హెడ్ వచ్చిందో మనకైతే. చాలా గైస్ లాంగ్ రేంజ్ పెట్టేసుకొని దూరం నుండి ఆడుతున్నారు మన వాళ్ళు, దగ్గర రావడం లేదు. మనమైతే హీల్ కూడా అయిపోయినాం. అండ్ ఇంకొక అతన్ని మిగిలాడు. అతను ఇక్కడ ఉన్నాడు వెతికేసేసి బ్యాండ్ బజాయిద్దాం మనం వానికి. అండ్ ఇది సైడ్ లేడు, పైన ఉన్నాడు అనుకుంటా. ఇది ఎప్పుడు ఎక్కింది మనకి. చలో గైస్ అయిపోయింది అనమాట. ఫస్ట్ బూయా కంప్లీట్. సో మీరు కూడా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు అయితే రావడం జరుగుతుంది. అండ్ మనమైతే మీకు చెప్పినట్లుగా ఫస్ట్ గివ్ అవే 200 సబ్స్క్రైబర్స్ ఉంటుంది. సో ఫటాఫట్ లైక్ చేసి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి.